హాయ్ అండి. హాయ్ మను ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు పెయిన్స్. సో పెయిన్స్ కూడా మనకి టైప్ ఆఫ్ పెయిన్స్ ఉన్నాయి. లైక్ నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, రొమటైడ్ ఆర్థరైటిక్ పెయిన్స్. సో ఇలా ఉన్నాయి. అయితే ఈ పెయిన్స్ ని మనం కీళ్లవాతం, రొమటైడ్ ఆర్థరైటిక్ పెయిన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇవి మెయిన్లీ ఎందుకు వస్తాయి అని మనం చెప్పుకుంటే, మన బాడీలో ఆమవాతం ఎక్కువగా ఉన్నా కూడా ఈ ప్రాబ్లం ఉంటది. సో ఆమవాతాన్ని మనం ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలి. సో కీళ్లవాతం, ఆమవాతం, రొమటైడ్ ఆర్థరైటిక్ ప్రాబ్లం అంటే అన్ని కూడా ఒకటే భాష. సో అయితే ఈ ప్రాబ్లమ్స్ తగ్గాలి మనకి. కొంతమందికి ఎవరికైతే ఈ రొమటైడ్ ఆర్థరైటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి ఏంటి అని అంటే ఈ ఫింగర్స్ అండ్ అలాగే కాళ్ళకున్న వేళ్ళు ఇవన్నీ కూడా స్వెల్ అయి ఉంటాయి. అంటే నైట్ పడుకునే ముందు, నిద్రపోయే ముందు నార్మల్ గా ఉంటది. ఎర్లీ మార్నింగ్ వీళ్ళు నిద్ర లేచేసరికి ఇవన్నీ కూడా స్వెల్ అయి ఉంటాయి. అండ్ దాంతో పాటు పెయిన్ ఉంటది. సో వీళ్ళకి ఇలా ఫింగర్స్ ఫోల్డింగ్ చేయడానికి కూడా బాడీ వీళ్ళకి ఇదనేది సహకరించదు, చాలా కష్టంగా ఉంటుంది. సో ఇలా ఉంటే వీళ్ళకి బాడీలో లైక్ వాతం అనేది ఎక్కువగా ఉంది అని మనం గుర్తు పెట్టుకోవాలి. సో ఆ వాతం మనం న్యాచురల్లీ తగ్గించుకోవాలి అని అంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది కాన్స్టిపేషన్ ప్రాబ్లం. మీరు డైలీ మీకు మోషన్ ఫ్రీగా అవుతుందా లేదా? సో అవుతూ ఉంటే రోజుకి ఎన్నిసార్లు వెళ్తున్నారు? సో డైలీ 2 times వెళ్తే నో ప్రాబ్లం, హెల్తీగా ఉన్నట్టు మనం కన్సిడర్ చేయాలి ఒకటి. అండ్ ఇంకొకటి, దానితో పాటు టైం టు టైం ఆకలి వేస్తుందా లేదా, స్లీప్ కరెక్ట్ గా ఉంటుందా లేదా, అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. సో వాతం ఎక్కువగా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో ఈ వాతం మనం తగ్గించాలి అంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, ఈ రొమటైడ్ ఆర్థరైటిక్ పెయిన్స్, ఈ కీళ్ల నొప్పులు తగ్గాలి అని అంటే ఫస్ట్ మనం తినకూడని ఫుడ్స్ కొన్ని చెప్తాను. ఆ ఫుడ్స్ ఏంటి అంటే గ్రేవీ కర్రీస్, మసాలా కర్రీస్ అండ్ నాన్ వెజ్ పూర్తిగా కొంచెం స్కిప్ చేస్తే చాలా మంచిది. అదేవిధంగా ఫ్రైలు, చక్కగా దుంపలని, లేడీ ఫింగర్స్ అని మనకి నెంబర్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు. సో ఈ డీప్ ఫ్రై చేయడం వల్ల ఏమవుద్ది అంటే అందులో ఉండే ఏవైతే ఉంటాయో పోషక విలువలన్నీ కూడా అవి మొత్తం బర్న్ అయిపోతాయి ఆయిల్లో. అండ్ మనకి మిగిలేదంతా కూడా చెత్త. సో మనం ఆ డీప్ ఫ్రై చేసిన ఆ వెజిటబుల్ కర్రీని తీసుకోవడం వల్ల డైజెషన్ అనేది మనకి చాలా స్లోగా ఉంటది. అండ్ దానితో పాటు ఇంకొకటి ఏంటి అని అంటే వీళ్ళకి స్లీప్ కూడా ఉండదు. సమ్ పీపుల్స్ కి స్లీప్లెస్ ప్రాబ్లం కూడా ఉంటది ఈ కీళ్ల నొప్పులు ఉన్న వాళ్ళకి. సో వీళ్ళు చేయవలసింది, తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి అని అంటే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ ఆముదం దొరుకుతుంది కదండి ఇంట్లో, చక్కగా డైలీ 1 స్పూను లేదా 2 టేబుల్ స్పూన్స్ ఎర్లీ మార్నింగ్ పరగడుపున ఆముదం తీసుకోండి. సో వీళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది, దట్టు కీళ్లవాతం కూడా కంట్రోల్ అవుతుంది. ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి తీసుకునే ఫుడ్స్ చేంజ్ చేసుకొని డైలీ ఫుడ్లో రసం, సాంబార్ ఇలాంటివి యాడ్ చేసుకోండి. అండ్ దానితో పాటు ఎక్కువగా హెవీ ప్రోటీన్ తినకుండా ఫైబర్ ఎక్కువగా తీసుకోండి, ఫ్రూట్స్ ఎక్కువగా తినండి. అండ్ పన్నీర్ మసాలా కర్రీ, బటర్ మసాలా కర్రీ అండ్ చికెన్, మటన్, నెంబర్ ఆఫ్ నాన్ వెజ్ కర్రీస్ కుక్ చేసుకునేటప్పుడు గ్రేవీ యాడ్ చేసుకుంటారు. సో ఆ గ్రేవీ అదంతా తినడం వల్ల ఏమవుతుంది అని అంటే వీళ్ళకి డైజెషన్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి షుగర్ అండ్ మైదా. చాలా మంది షుగర్, మైదా అనేది ఎక్కువగా తింటూ ఉంటారు. సో ఈ షుగర్, మైదా వల్ల ఏమవుద్ది అంటే వీళ్ళకి సో తీసుకునే డైజెషన్ అయ్యే ఫుడ్, ఫైబర్ ఫుడ్స్ తీసుకున్నా కూడా ఇదంతా ముద్దలాగా తయారయ్యి మిగిలిన ఫుడ్ డైజెషన్ అవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటది. సో అందుకని చాలా వరకు ఇటువంటి ఫుడ్ కొంచెం స్కిప్ చేసేసి న్యాచురల్ ఫుడ్స్ లోకి రండి. అండ్ దానితో పాటు న్యాచురల్లీ డైలీ ఒక ఆకుకూర, అదేవిధంగా కూరగాయలు, పండ్లు ఇవన్నీ మన బాడీకి రెగ్యులర్ గా ఇస్తే మన బాడీలో వాతం అనేది లేకుండా ఉంటుంది. సో వాతం లేనప్పుడు మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం మనకి తగ్గింది అని అంటే మనకి ఈ పెయిన్స్ అనేవి లేకుండా ఉంటాయి. సో ఆల్మోస్ట్ వీటికే పెయిన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి కాల్షియం ప్రాబ్లం ఉన్నా, లేదంటే ఏదైనా గేమ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ ఏదైనా గాయాలు లాంటివి తగిలినా, మజిల్ ప్రెస్ అయినా, సో అటువంటి వాళ్ళ ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. సో ఓన్లీ రొమటాయిడ్ పెయిన్స్ కి అయితే ఆల్మోస్ట్ ఇది చాలు, ఇది ఫాలో అవ్వచ్చు. ఇంకొకటి వచ్చేసి దీనికి ఒక ఆయిల్ చెప్తాను. ఆయిల్ ఏంటి అని అంటే యూకలిప్టస్ ఆయిల్, లైక్ నీలగిరి తైలం అని అంటారు. సో ఈ నీలగిరి తైలాన్ని వేడి చేసుకొని ఉదయం సాయంత్రం ఎక్కడైతే ఈ పెయిన్స్ అనిపిస్తాయో ఆ పెయిన్ దగ్గర అప్లై చేసినా కూడా రిలీఫ్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.